Hi students, welcome to online classes AVN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 4, టాపిక్ 1 డైమెన్షనల్ ఎరేస్. ఈ యూనిట్లో మనం 1 డైమెన్షనల్ ఎరేస్ గురించి నేర్చుకుంటాం. వాట్ ఈజ్ 1 డైమెన్షనల్ ఎరే? 1 డైమెన్షనల్ ఎరే అంటే ఏంటి? 1 dimensional array stores the values in continuous memory locations. 1 dimensional array మనం ఇచ్చిన డేటాని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో అవి స్టోర్ చేస్తాయి. ఆల్రెడీ మనకు తెలుసు array అంటే విచ్ స్టోర్స్ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్, అంటే ఒకే డేటా టైప్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసేదాన్ని మనం array అని చెప్పేసి అంటాం. ఇలా ఒకే డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఏదైతే స్టోర్ చేస్తుందో, ఏ array అయితే స్టోర్ చేస్తుందో దాన్ని మనం 1 డైమెన్షనల్ ఎరే అని చెప్పేసి అంటాం. ఈ మెమరీ లొకేషన్స్లో కూడా వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటా టైప్ని బట్టి, అంటే ఇంటిజర్ 2 bytes ఆక్యుపై చేస్తుంది, ఫ్లోట్ 4 bytes ఆక్యుపై చేస్తుంది, క్యారెక్టర్ సింగిల్ బైట్ ఆక్యుపై చేస్తుంది. అలాగా ఎన్ని బైట్స్ అయితే ఆక్యుపై చేసుకుంటాయో అన్ని బైట్స్ చొప్పున కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఈ 1 డైమెన్షనల్ ఎరే మనం ఇచ్చిన సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాయి. డిక్లరేషన్ ఆఫ్ ఎరే. 1 డైమెన్షనల్ ఎరేని మనం ఎలా డిక్లేర్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఎరేని డిక్లేర్ చేస్తాం. అంటే మన ఎరే పేరేంటి, ఏ డేటా టైపు, ఎంత సైజ్ అనేది మనం ఇక్కడ చెప్తాం. దాన్ని సింటాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, డేటా టైప్, వేరియబుల్ నేమ్, సైజ్. డేటా టైప్ ఏమో మనం ఏ డేటా టైప్ ఎలిమెంట్స్ ఇస్తున్నామో చెప్తుంది. వేరియబుల్ నేమ్, ఈ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ నేమ్ అండర్లో ఉందో చెప్పేది వేరియబుల్ నేమ్. పైగా ఈ వేరియబుల్స్ని, అంటే మొత్తం ఈ డేటా టైప్ సంబంధించిన ఈ ఎరేలో ఎన్ని వేరియబుల్స్ని స్టోర్ చేసుకోగలమో ఈ సైజ్ అనేది మనకి చెప్తుంది. చివరిలో మనం సెమీకోలన్ని రాస్తాం. హియర్ డేటా టైప్ టెల్స్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇట్ క్యాన్ స్టోర్. డేటా టైప్ ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేస్తుందో చెప్తుంది. అంటే మనం ఇంటిజర్ తీసుకుంటే ఇంటిజర్ డేటా టైప్ అని, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అని, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని అది మనకు అక్కడ చెప్తుంది అన్నమాట. వేరియబుల్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఎరే. ఈ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ వేరియబుల్ నేమ్ దగ్గర ఉన్నాయో చెప్పడానికి మనం ఈ వేరియబుల్ నేమ్ని ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ సైజ్ టెల్స్ us ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాల్యూస్ దట్ ఎరే క్యాన్ స్టోర్. ఈ ఎరేలో ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోగలమో మనం ఇక్కడ చెప్పచ్చు. ఈ సైజ్ ఎంతైతే మనం ఇక్కడ డిక్లేర్ చేస్తామో ఆ సైజు వరకు మాత్రమే మనం వేరియబుల్స్ని స్టోర్ చేయగలం. సపోజ్ 5 అంటే 5 వేరియబుల్స్ని మాత్రమే స్టోర్ చేయగలం, అంతకు మించి ఎక్కువ మనం స్టోర్ చేసే అవకాశం ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏ ఆఫ్ 5. ఇంట్ అంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఏమో ఏ అని చెప్పించాం, సైజ్ ఏమో 5. అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన ఏ అనే నేమ్కి అండర్లో నేను 5 వేరియబుల్స్ని, 5 ఇంటీజర్ వేరియబుల్స్ని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేస్తున్నాను. ఇలాగా మెమరీలో అది స్పేసెస్ని తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ప్రతి దానికి కూడా ఈ ఎరే నేమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వేరియబుల్ నేమ్ ఉంది కదా, ఈ వేరియబుల్ నేమ్ ఎలా వస్తుంది అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, మొత్తం 5. 1 2 3 4 5. ఇక్కడ నేను సైజ్ ఇచ్చాను కదా, ఈ 5 కూడా ఇలాగ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో అవి స్టోర్ అవుతాయి. ఇక్కడ మనం ఇలా రాసుకున్నప్పుడు అసలు ఏంటో చూద్దాం. ఇంట్ ఏ ఆఫ్ 5 అని రాసుకున్నప్పుడు ఇక్కడ 5 డేటా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటామని చెప్పాను కదా. ఇక్కడ 0 1 2 3 4 ఇవన్నీ ఏంటంటే ఎరే ఇండెక్స్ నెంబర్స్, అంటే ఎరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది చెప్తుంది. ఎవ్రీ ఎరే ఎలిమెంట్ డిఫాల్ట్లీ స్టార్ట్స్ విత్ 0, అంటే ప్రతిదీ కూడా 0 తోటే మొదలవుతుంది. కాబట్టి A0, A1, A2, A3, A4 అని చెప్పేసి రాస్తాం. ఈ ప్రతి బాక్స్లో కూడా ఈ ఎరేకి సంబంధించిన ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేస్తాం. ఈ ఎరే యొక్క నేమ్ ఏమో ఏ కాబట్టి ప్రతి ఎరే ఇండెక్స్కి ముందర ఆ నేమ్ని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో నేను ఇచ్చిన 1 డైమెన్షనల్ ఎరే ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవటానికి ఇలా డిక్లేర్ చేయబడ్డాయి. అంటే ఇందులో ప్రస్తుతానికి వాల్యూస్ లేవు, మనం ఇలాగ మెమరీ లొకేషన్స్ని మనం అలొకేట్ చేసి ఉంచుకుంటున్నాం. దీన్ని మనం ఏమంటాం అంటే డిక్లరేషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ ఎరే అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి ఇనీషియలైజేషన్. డిక్లరేషన్ అంటే మనం మెమరీలో సైజ్ని మాత్రమే అలొకేట్ చేసి పెట్టాం. ఇనీషియలైజేషన్ అంటే ఇప్పుడు
అలొకేట్ చేసిన స్పేస్లో వాల్యూస్ని ఇవ్వటం. మనం వాల్యూస్ని 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి డైరెక్ట్గా ఇవ్వటం, ఒకటి కీబోర్డ్ నుంచి ఇవ్వటం. మనం 2 రకాలు కూడా ఇక్కడ చూస్తాము. ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేస్లో వాల్యూస్ని డైరెక్ట్గా ఇవ్వటం గురించి చూద్దాం. అరేస్ మే బి ఇనిషియలైజ్డ్ వెన్ దే ఆర్ డిక్లేర్ జస్ట్ యాజ్ ఎనీ అదర్ వేరియబుల్స్. మనం మిగతా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నప్పుడే వాల్యూస్ ఇచ్చినట్టుగా అరేస్కి కూడా మనం డిక్లేర్ చేస్తున్నప్పుడే వాల్యూస్ ఇవ్వచ్చు. అంటే సపోజ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇంట్ ఏ అనేది డిక్లరేషన్, దానికి ఈజ్ ఈక్వల్ టు 5 అని వాల్యూ ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఇనిషియలైజేషన్ అవుతుంది. జస్ట్ ఎలాగైతే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక వేరియబుల్ని తీసుకుని డైరెక్ట్గా వాల్యూని ఇనిషియలైజ్ చేసామో అరేస్ని కూడా మనం అలాగే ఇనిషియలైజ్ చేయొచ్చు. ప్లేస్ ద ఇనిషియలైజేషన్ డేటా ఇన్ కర్లీ బ్రేసెస్ ఫాలోయింగ్ ద ఈక్వల్స్ సైన్. అంటే సపోజ్ మనం ఒకవేళ డేటాని ఇవ్వాలి అనుకుంటే ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్లో 5 అని ఇచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్ టు రాసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ కర్లీ బ్రేసెస్లో లోపల మనం డేటాని రాస్తాం అనమాట, ఇనిషియలైజేషన్ డేటాని. వీ విల్ బి యూజింగ్ కామాస్ టు సపరేట్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద అరే. ఈ అరేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్లో రాసినప్పుడు ఆ ప్రతి ఎలిమెంట్ని సపరేట్ చేయడానికి మనం కామాస్ని రాస్తూ ఉంటాం ఇలా అనమాట. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి 10, 15, 1, 3, 20 అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా 5 ఎలిమెంట్స్ కూడా ఇలా కర్లీ బ్రేసెస్లో రాసి వాటిని మనం కామాస్తో సపరేట్ చేసి కర్లీ బ్రేసెస్ చివరిలో మనం సెమీ కాలన్ని ఇస్తాం. అంటే ఇక్కడ ఇంట్ ఏ ఆఫ్ 5 అనేది డిక్లేర్ చేస్తాం. ఈ 5 వాల్యూస్ కూడా ఇక్కడ రాయటంతో డేటా రాయటంతో ఇది ఏమవుతుంది అంటే ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట. డ్యూరింగ్ కంపైలేషన్ 5 contiguous memory locations are reserved by the compiler for the variable a and all these locations are initialized as shown in the figure. ఇక్కడ మనం కంపైలేషన్ టైంలో మనం డేటా ఇలా ఇచ్చిన వెంటనే 5 కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో కంపైలర్ ఏం చేస్తుందంటే లొకేషన్స్ని స్టోర్ చేసి ఈ వాల్యూస్ అన్నిటిని కూడా వాటిలో ప్లేస్ చేస్తుంది. జస్ట్ లైక్ దిస్. చూడండి 10, 15, 1, 3, 20 మొత్తం 5 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో. ప్రతిదీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుందని. ఏ తర్వాత 0 అని ఇస్తే ఇది ఇండెక్స్ నెంబర్ కదా, ఏ ఆఫ్ 0లో 10 అనే వాల్యూ ఉంది, ఏ ఆఫ్ 1లో 15, ఏ2లో 1, ఏ3లో 3, ఏ4లో 20 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్ సంబంధించింది కాబట్టి ప్రతి ఇంటీజర్ డేటా టైపు కూడా 2 bytes ఆఫ్ మెమరీస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఒకవేళ సపోజ్ మెమరీలో 10, 20 అనే ప్లేస్లో కనుక ఈ ఫస్ట్ వాల్యూ కనుక స్టోర్ అయితే దీని నెక్స్ట్ ప్లేస్లో ఎక్కడ మనకి 15 అనేది స్టోర్ అవుతుందంటే 10, 22. ఎందుకంటే 10, 20, 10, 21 2 bytes కూడా ఇంటీజర్కి చెందినవి. ఆ రెండిట్లో కూడా ఈ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 10, 22. ఇందులో ఈ 15 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ 2 స్పేసెస్ని అది తీసుకుంటుంది. అంటే 10, 22, 10, 23 ఆ రెండిట్లో కూడా 15 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. తర్వాత 10, 24, 10, 25 దాంట్లో 1, అలాగే 10, 26, 10, 27, 10, 28, 10, 29 ఇలాగ మొత్తం అన్నీ కూడా వాల్యూస్ అనేవి కంటిన్యూస్గా అంటే ఈ మొత్తం అంత మెమరీ లొకేషన్స్ కూడా కంటిన్యూస్గా ఉంటాయి. పైగా అవన్నీ కూడా పక్కనే ఉంటాయి. అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇంటీజర్ తీసుకున్నాను కాబట్టి 2 bytes గ్యాప్లో వచ్చింది. అదే ఫ్లోట్ తీసుకున్నాను అనుకోండి వీటి రెండింటికి మధ్యలో 4 bytes గ్యాప్ అనేది వస్తుంది. కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లోనే అవి స్టోర్ అవుతాయి. ఇవన్నీ కూడా మెమరీ అడ్రసెస్ పైన ఉన్నవి 10, 20, 10, 22, 10, 24, 10, 26, 10, 28 అన్నీ కూడా అడ్రసెస్. ఈ బాక్స్లో ఉన్నవన్నీ కూడా ఎరే ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఎరే నేమ్ విత్ ఇండెక్స్ వాల్యూస్, ఎరే నేమ్స్ విత్ ఇండెక్స్ వాల్యూస్. అంటే మనం ఒక ఎరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసి అంటే వాల్యూస్ ఇచ్చినప్పుడు అది జస్ట్ ఇలాగా మెమరీలో స్పేసెస్ని ఆక్యుపై చేసుకుని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో అది డేటాని స్టోర్ చేస్తుంది. An array may be partially initialized by providing fewer data items than the size of the array. మనం ఎరేని పార్షియల్గా కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు. పార్షియల్గా అంటే మనం ఎక్కువ సైజ్ని ఇచ్చి తక్కువ ఎలిమెంట్స్ని అందులో మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. మరి తక్కువ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకొని ఎక్కువ సైజ్ ఇచ్చినప్పుడు మరి మిగతా స్పేసెస్ అన్నింటిలో కూడా ఏం స్టోర్ అవుతుంది అంటే అవి డిఫాల్ట్గా 0 అనే వాల్యూని అది తీసుకుంటుంది.
The remaining array elements will be automatically initialized to 0. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, int a of 5 అని తీసుకున్నాను. 10, 15 5 స్పేసెస్ అయితే ఇచ్చాను ఫిక్స్డ్ సైజ్, కానీ ఎన్ని వాల్యూస్ మాత్రమే తీసుకున్నాను? 10 ఒకటి, 15 ఒకటి, 2 వాల్యూస్ని మాత్రమే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇదే కనుక కంపైలర్ తీసుకుని స్టోర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడండి, కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అన్నిటిని కూడా అది ఎలకేట్ చేసింది. ఫస్ట్ 1020 నుంచి 1028 వరకు ప్రతి దాంట్లో కూడా ఎలిమెంట్స్ని స్టోర్ చేసింది. a of 0లో 10, a of 1లో 15. మరి ఆ తర్వాత 3 నెంబర్స్ నేను ఇవ్వలేదు కాబట్టి ఆ 3 నెంబర్స్ ప్లేసెస్లో డిఫాల్ట్గా అది ఏం స్టోర్ చేస్తుందంటే 0 అనే వాల్యూని అది స్టోర్ చేస్తుంది. ఇలాగ మన ఎరేని పార్షియల్గా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఫిక్స్డ్ సైజ్ ఎంతైనా ఇవ్వచ్చు, దానికి తగినట్టుగా మనకి నచ్చిన ఎలిమెంట్స్ అందులో స్టోర్ చేసుకునే మనం అవకాశం ఉంది. అంటే మనం ఎంత ఇస్తామో అన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయాలని అక్కడ రూల్ ఏమీ లేదు. మన ఫిక్స్డ్ సైజ్ ఎంత ఇచ్చినా మనకి నచ్చిన డేటా ఐటమ్స్ని మనం అందులో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవ్వని డేటా ఐటమ్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా 0 అవి తీసుకుంటాయి. If an array is to be completely initialized, the dimension of the array is not required. ఒకవేళ మనకి ఎరేలో మనం ఎన్ని ఎలిమెంట్స్ ఫిక్స్డ్గా పెట్టుకోవాలి అనుకున్నాం అనేది మనకి ముందుగానే తెలిస్తే మనం ఎరే యొక్క సైజ్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, int a of అని చెప్పేసి 10, 15, 1, 3, 20 అని చెప్పి ఇచ్చేసాం. అంటే ఈ ఎరే యొక్క సైజ్ ఎంత? 5. ఈ 5 అనేది కంపైలర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం ఇక్కడ మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. The compiler will automatically size the array to fit the initialized data. ఇనిషియలైజ్ చేసిన డేటాని కంపైలర్ ఆటోమేటిక్గా సైజ్ని అదే తీసేసుకుంటుంది. అంటే మనం ఇక్కడ ఇచ్చిన డేటా ఐటమ్స్ని బట్టి ఆ ఎరే యొక్క సైజ్ని ఆటోమేటిక్గా కంపైలర్ అనేది ఫిట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా ఇక్కడ సైజ్ ఇవ్వలేదు, కానీ 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఆ 5 ఎలిమెంట్స్ కూడా కంపైలర్ ఇలా తీసేసుకుంటుంది. a of 0లో 10 అని, a of 1లో 15 అని, a of 2లో 1 అని, a of 3లో 3 అని, a of 4లో 20 అని చెప్పేసి అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇలాగ మనం ఎరేస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు బై యూజింగ్ సైజ్ ఇచ్చి, అలాగే సైజ్ ఇచ్చి మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ మాత్రం ఇచ్చి, లేదా మనకి మొత్తం ఐటమ్స్ అన్నీ తెలిసినప్పుడు ఇక్కడ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా 3 రకాలుగా మనం ఎరేని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇన్పుటింగ్ వాల్యూస్ టు ఎరే అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఎరేస్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు 2 రకాలుగా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఇవ్వచ్చు, ఒకటి కీబోర్డ్ నుంచి. ఇప్పుడు ఇన్పుటింగ్ వాల్యూస్ టు ఎన్ ఎరే అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే కీబోర్డ్ నుంచి వాల్యూస్ని ఇస్తాం. కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఎరేలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కదా వాల్యూని ఎలా తీసుకుంటుందో చూద్దాం. టు ఇన్పుట్ వాల్యూస్ ఇన్ ఎరే వీ హ్యావ్ టు రీడ్ ఈచ్ ఎరే ఎలిమెంట్ అండ్ గివ్ వాల్యూస్ టు ఇట్. మనం ప్రతి ఎరే ఎలిమెంట్ని రీడ్ చేసి అప్పుడు దానికి వాల్యూస్ని ఇస్తూ ఉండాలి, ఎప్పుడు మనం కీబోర్డ్ నుంచి ఇచ్చినప్పుడు. ఫర్ దిస్ వీ యూస్ ఫర్ లూప్. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ని ఉపయోగించుకుంటాం. ఆ ఫర్ లూప్ రాసుకునేటప్పుడు కూడా ఇలా రాస్తాం అనమాట. ఫర్ i ఈక్వల్ టు 0. i అనేది ఏంటి అంటే ఇండెక్స్. a of 0, a of 1 అని చెప్పి రాస్తున్నాం కదా, ఆ ఇండెక్స్ నెంబర్ని నేను ఇక్కడ i అని చెప్పేసి తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఇండెక్స్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 0 తోటి అది స్టార్ట్ అవుతుంది. 0 తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇచ్చాను. i లెస్ దాన్ 3. ఈ 3 అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే అని చెప్తుంది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. ఇక్కడ నేను డిఫాల్ట్గా 3 అని ఇచ్చాను. మీరు ఇక్కడ n అని తీసుకుని కీబోర్డ్ నుంచి మీకు నచ్చినన్ని వాల్యూస్ని మీరు ఎంటర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ లూప్ తిరగటం కోసం మనం ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అప్డేషన్లో ఇంక్రిమెంట్ i++ అంటే i of 0, i1, 2, 3 అని మార్చడం కోసం ఈ i అనే దాన్ని నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకుంటూ స్కాన్అప్ స్టేట్మెంట్ ద్వారా, ఎందుకంటే మన కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇచ్చినప్పుడు స్కాన్అప్ స్టేట్మెంట్ అది వాల్యూస్ని రీడ్ చేసుకుంటుంది కాబట్టి స్కాన్అప్ స్టేట్మెంట్ని రాస్తున్నాం. స్కాన్అప్ స్టేట్మెంట్లో ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి %d $a of i అని చెప్పేసి ఎక్కడైతే ఎరేలో నేను డేటాని ఇవ్వాలనుకుంటున్నానో దానికి సంబంధించిన అడ్రస్ని $a of i అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇచ్చినప్పుడు అది ఎలా రీడ్ చేసుకుంటుంది, రీడ్ చేసుకుని ఎలాగా ఆ పర్టికులర్ ప్లేస్లో వాల్యూస్ని అది స్టోర్ చేస్తుందో చూద్దాం. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 3, i++ స్కాన్అప్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏం జరుగుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని ఫస్ట్ i లెస్ దాన్ 3 కండిషన్ అది చెక్ చేస్తుంది.
చెక్ చేసినప్పుడు 0 <3 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఈ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో ఈ అడ్రస్లో యాంపర్సెంట్ ఏ ఆఫ్ ఐ కదా, ఐ అంటే ఐ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 తీసుకుని ఏ ఆఫ్ 0లో నేను ఇచ్చిన ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ నేను 1 అని ఇచ్చాను కాబట్టి అది 1 అని చెప్పి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది, 0. ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే మళ్ళీ ఈ లూప్ తిరుగుతుంది. మళ్ళీ ఈ లూప్ ఇటరేట్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ ఎంత అయిపోయింది, 1 అయింది. ఇప్పుడు 1 <3 కండిషన్ అయింది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో ఏ ఆఫ్ ఐ ప్లస్లో ఎంత వస్తుంది, ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి 1, అంటే ఏ ఆఫ్ 1లో ఎంత ఇచ్చాను నేను, ఇక్కడ 2 అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేశాను. ఐని ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది, 2 అయింది. అంటే ఇక్కడ నేను మళ్ళీ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు 2 <3 కండిషన్ అయింది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఎలిమెంట్ అనేది రీడ్ చేసుకుంటాను. ఏ ఆఫ్ ఐ ప్లస్లో ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 తీసుకుని ఈజ్ ఈక్వల్ టు నేను 3 అని ఇచ్చాను. ఆ 3 అనే వాల్యూని ఏ ఆఫ్ 2లో అది స్టోర్ చేసింది. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయినప్పుడు 3 <3 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. అంటే నేను ఈ లూప్ లోపల నుంచి బయటకు వస్తాను. ఈ లూప్ లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చాను, 3, అంటే 3 వాల్యూస్ నేను ఇవ్వాలి. 3 వాల్యూస్ ఉన్నాయా అంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ 0లో 1 ఉంది, ఏ ఆఫ్ 1లో 2 ఉంది, ఏ ఆఫ్ 2లో 3 ఉంది. అంటే నేను ఇచ్చిన వాల్యూస్ అది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ నెంబర్ ద్వారా రీడ్ చేసుకుంటూ దాంట్లో నేను ఇచ్చిన వాల్యూస్ని అది స్టోర్ చేసింది. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 ఇలాగ మనం మొత్తం అన్ని వాల్యూస్ని కూడా కీబోర్డ్ నుంచి రీడ్ చేసి స్టోర్ చేయొచ్చు. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎరే. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే మనం ఎరేలో ఎలిమెంట్స్ని డైరెక్ట్గా ఇచ్చిన, కీబోర్డ్ నుంచి ఇచ్చినా సరే దాన్ని తిరిగి మనం డిస్ప్లే చేసుకోవటం కోసం ఏం చేయాలి, మళ్ళీ తిరిగి మనం ఆ వాల్యూస్ని డిస్ప్లే చేసుకోవాలి. అంటే మనం డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసాం కానీ ఏ ఎలిమెంట్ ఎందులో ఉందో తెలియాలంటే మళ్ళీ అది మనం డిస్ప్లే చేసుకోవాలి. ఆ డిస్ప్లే చేసుకోవటాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎరే. అంటే ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని యాక్సెస్ చేసి డిస్ప్లే చేయటం. అది ఎలా జరుగుతుందో ఇక్కడ ఇంకొకసారి చూద్దాం. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎరే మీన్స్ డిస్ప్లేయింగ్ వాల్యూస్ ఆఫ్ ద ఎరే. ఎరేలో ఉండే వాల్యూస్ని డిస్ప్లే చేయటాన్ని మనం యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. టు యాక్సెస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎరే వి మస్ట్ యూజ్ లూప్. అన్ని ఎరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఏం చేయాలంటే లూప్ని ఉపయోగించాలి. మనం ఇక్కడ ఏ లూప్ని ఉపయోగిస్తామంటే ఫర్ లూప్. ఫర్ లూప్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. బై యూజింగ్ లూప్ వీ కెన్ రీడ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎరే అండ్ డిస్ప్లే ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ఇట్. ఈ లూప్ ఉపయోగించడం వల్ల మన ఎరేలో ఉన్న ప్రతి వాల్యూని రీడ్ చేసి ఆ రీడ్ చేసిన వాల్యూని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. దానికి కూడా మనం ఫర్ లూప్ని ఉపయోగిస్తాం. చూడండి, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ <3, ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ప్రతి ఎరే కూడా ఇండెక్స్ వాల్యూ 0తో మొదలవుతుంది కాబట్టి 0 నుంచి అక్కడ నేను ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేశాను, ఇందాక నేను 3 వాల్యూస్ని స్టోర్ చేశాను కదా, ఐ <3, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఫర్ లూప్ ఇందాక రాసిన ఫర్ లూప్ లాగానే రాసాం. కాకపోతే ఇందాక ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అంటే రీడ్ చేసుకున్న వాటిని ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అన్ని ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ %d అని చెప్పి ఏ ఆఫ్ ఐ అంటే ఇందాక ఏ అడ్రస్ ఇచ్చాం కదా, అడ్రస్లో స్టోర్ చేసాం. ఏ అడ్రస్లో ఏ ఎలిమెంట్ ఉందో డిస్ప్లే అవ్వడానికి ఏ ఆఫ్ ఐ అని చెప్పేసి తీసుకుందాం. అంటే ఏ ఆఫ్ 0లో ఏదైతే ఎలిమెంట్ ఉందో అది మొత్తం మనకి %dలో డిస్ప్లే అవుతుంది. ఇలా మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుని డిస్ప్లే చేయొచ్చు. చూడండి, ఇందాక మనం తీసుకున్న దాంట్లో ఏ ఆఫ్ 0లో 1 ఉంది, ఏ ఆఫ్ 1లో 2 ఉంది, ఏ ఆఫ్ 2లో 3 ఉంది. ఈ వీటిని మనం ఇప్పుడు డిస్ప్లే చేసుకోవాలి. డిస్ప్లే చేసుకోవడానికి ఇక్కడ నేను లూప్ని రాశాను. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ <3, ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాశాను. ఇక్కడ నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ <3, 0 <3 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది, 1, ఆ 1 డిస్ప్లే అవుతుంది. ఏ ఆఫ్ 0లో 1 ఉంది కాబట్టి ఆ 1 అనేది నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయితే ఐ వాల్యూ ఎంత అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది. ఇప్పుడు 1 <3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది వాల్యూ 2, అంటే ఇక్కడ నాకు ఎంత డిస్ప్లే అవుతుంది, 2 అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది. 2 అనే వాల్యూ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ నాకు ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఐ వాల్యూ ఎంతగా మారుతుంది, 2గా మారుతుంది.
ఇప్పుడు 2<3 కండిషన్ మళ్ళీ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏ ఆఫ్ టూలో ఎంత ఉంది వాల్యూ 3, అంటే నాకు మళ్ళీ ఎంత డిస్ప్లే అవుతుంది 3 అనేది నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. 3 అనేది డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ ఐని నేను ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేస్తే 3 అయింది. 3<3 కండిషన్ ఫాల్స్ అయింది, నేను బయటకు వచ్చేసాను. అంటే ఇందాక నేను ఏవైతే ఎలిమెంట్స్ని ఇచ్చానో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా అవి ఇక్కడ డిస్ప్లే చేసింది. దీన్ని యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఎరే కింద చెప్పుకుంటాం. ఇది సింపుల్గా ఒక ప్రోగ్రామ్. ఇందాక మనం రాసిన దానికి సంబంధించిందే విడివిడిగా నేర్చుకున్న వాటిని మనం ఇక్కడ సింపుల్గా ఒక ప్రోగ్రాంలో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా నేను లింక్ సెక్షన్ రాసాను, మెయిన్ ఆఫ్ రాసిన తర్వాత డిఫాల్ట్గా ఇంటి ఏ ఆఫ్ 10 అనే సైజ్ని తీసుకున్నాను. అలాగని నేను 10 నెంబర్స్ని ఇక్కడ ఉపయోగించను. ఫిక్స్డ్ సైజ్ మాత్రం 10. ఇందులో ఉండే నంబర్స్ ఎన్ని కావాలో చెప్పుకోవడానికి n అనే వాల్యూని తీసుకున్నాను. ఎన్ని కావాలి అని చెప్పుకోవడానికి n అనే వాల్యూని నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ i ఏమో ఈ ఏ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ చెప్పడానికి, అంటే A0, A1, A2 అని చెప్పడం కోసం ఈ i అనే వేరియబుల్ నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే. మరి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో నేను చెప్పచ్చు కదా. ఈ 10 లోపల ఎన్ని నెంబర్స్ అయినా నేను రాయొచ్చు. 10 పైన మాత్రం రాయకూడదు, రాస్తే మాత్రం అది డిస్ప్లే చేయదు. ఎందుకంటే అది ఫిక్స్డ్గా ఎంత తీసుకుంది, సైజ్ 10 మాత్రమే తీసుకుంది. కాబట్టి ఆ ఫిక్స్డ్ సైజ్ 10 లోపల ఉండే ఎలిమెంట్స్ 10 ఎలిమెంట్స్ని మాత్రమే అది డిస్ప్లే చేయగలదు. అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ని అది డిస్ప్లే చేయలేదు. తీసుకున్న తర్వాత ఎంటర్ వాల్యూస్. ఇప్పుడు ఎంత నెంబర్ తెలిసిన తర్వాత వాల్యూస్ని ఎంటర్ చేయమన్నాను. ఎంటర్ చేయమన్నా ఇక్కడ ఫర్ లూప్ చూడండి. ఇందాక మనం ఇన్పుటింగ్కి ఏదైతే ఫర్ లూప్ తీసుకున్నామో సేమ్ ఫర్ లూప్. ఫర్ i = 0, i less than n, i++ scanf స్టేట్మెంట్ %d ampersand a of i. ఈ ఫర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా అది ఎలిమెంట్స్ని రీడ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ రీడ్ చేసుకున్న తర్వాత ఈ లూప్ ఫాల్స్ అయిన తర్వాత మళ్ళీ మనం కిందకు వస్తాం. కిందకు వచ్చిన తర్వాత ఇందులో ఏవైతే ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తామో వాటన్నిటిని డిస్ప్లే చేసుకోవడానికి ఫర్ లూప్ రాసుకున్నాం. ఫర్ i = 0, i less than n, i++. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ చూడండి. ఏ స్క్వేర్ బ్రాకెట్స్లో %d %d అని చెప్పేసి రాసాను. ఏ రాసి ఇక్కడ %d రాయటం కారణం ఏంటంటే ఏ ఆఫ్ 0లో ఏ ఎలిమెంట్ ఉంది, ఏ ఆఫ్ 1లో ఏ ఎలిమెంట్ ఉంది తెలియటం కోసం నేను ఇలా రాసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ %d అనే దానికి i అనే వాల్యూ ఇస్తుంది. అంటే ఈ ఐలో 0, 1 ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 అని చెప్పేసి డిస్ప్లే అవుతాయి. ఈ %dలో ఏ ఆఫ్ i అంటే మొత్తానికి ఏ ఆఫ్ 0లో ఏ ఆఫ్ 1లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని డిస్ప్లే చేయడం కోసం నేను ఇక్కడ ఏ ఆఫ్ i అనే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక చూసిన ప్రోగ్రామ్నే ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తున్నాను. సక్సెస్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. Alt+R. ఇక్కడ ఇలాగ ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే అని చెప్పేసి అడుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఫిక్స్డ్ సైజ్ 10 లోపల ఎన్ని ఎలిమెంట్స్ అయినా నేను ఇవ్వచ్చు. నేను 5 ఇస్తున్నాను. ఎంటర్ వాల్యూస్ 11, 22, 33, 44, 55. ఇప్పుడు డిస్ప్లే చేసి చూస్తాను. చూడండి ఇక్కడ ఎలా డిస్ప్లే అయిందో. మొత్తం ఎలిమెంట్స్ అని ఏ ఆఫ్ 0లో 11, ఏ ఆఫ్ 1లో 22, ఏ ఆఫ్ 2లో 33, ఏ ఆఫ్ 3లో 44, ఏ ఆఫ్ 4లో 55. ఇలా మొత్తం వాల్యూస్ అన్నీ కూడా నాకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. ఇది మనకి ఎరేలోకి ఎలిమెంట్స్ని ఎలా రీడ్ చేయొచ్చు, ఎలాగా చూడొచ్చు అనే విషయం మనకి తెలిసింది. అంటే ట్రావర్స్ చేసుకుని ఎలాగ చూడొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలిసింది. దీంతో మనం 1 డైమెన్షనల్ ఎరే అంటే ఏంటి, 1 డైమెన్షనల్ ఎరేస్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చు, ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎలా రీడ్ చేసుకుని ఎలా డిస్ప్లే చేయొచ్చు అనే దాన్ని మనం ఇక్కడ చూసాం. థ్యాంక్ యూ.